శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 48వ అధ్యాయము. సద్గురుని లక్షణములు. సేవడే సపత్నేకర్ దంపతులు. ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమాడ్ పంతును బాబా గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములను హేమాడ్ పంతు ఇట్లు వర్ణించుచున్నారు. సద్గురుని లక్షణములు. ఎవరు మనకు వేదాంతములను షట్శాస్త్రములను బోధించెదరో, ఎవరు చక్రాంకితము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను బంధించెదరో, ఎవరు బ్రహ్మముని గూర్చి అందముగా నుపన్యసించెదరో, ఎవరు భక్తులకు మంత్రోపదేశము చేసి దానిని పునశ్చరణము చేయుమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కాని ఎవరు స్వయముగా ఆత్మసాక్షాత్కారము పొందలేరో అట్టివారు సద్గురువులు కారు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సుఖములందు విరక్తి కలుగజేసెదరో, ఎవరు ఆత్మసాక్షాత్కారమందు మనకు అభిరుచి కలుగునట్లు చేసెదరో, ఎవరైతే ఆత్మసాక్షాత్కార విషయమున పుస్తక జ్ఞానమే కాక ఆచరణయందు అనుభవము కూడా పొంది ఉన్నారో అట్టివారు సద్గురువులు. ఆత్మసాక్షాత్కారమును స్వయముగా పొందని గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు? సద్గురువు స్వప్నమందైనను శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలమును గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలుచును. తాను గొప్పవాడనియు తన శిష్యుడు తక్కువవాడనియూ భావించడు. సద్గురువు తన శిష్యుని కొడుకువలే ప్రేమించుటయేగాక తనతో సరిసమానముగా చూచును, లేదా పరబ్రహ్మస్వరూపముగా చూచును. సద్గురుని ముఖ్య లక్షణమేమన వారు శాంతమునకు ఉనికిపట్టు. వారెన్నడూ చాపల్యమునకు గాని చికాకు గాని చెందరు. తమ పాండిత్యమునకు వారు గర్వించరు. ధనవంతులు, పేదలు, ఘనులు, నీచులు వారికి సమానమే. హేమాడ్ పంతు తన పూర్వజన్మ సుకృతముచే సాయిబాబా వంటి సద్గురువు ఆశీర్వాదమును సహవాసమును పొందెనని తలంచెను. బాబా యవ్వనమందు కూడా ధనము కూడబెట్టలేదు. వారికి కుటుంబము గాని స్నేహితుడు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారము గాని లేకుండెను. 18 ఏండ్ల వయసు నుండి వారు మనస్సును స్వాధీనపరుచుకొనిరి. వారొంటరిగా నిర్భయముగా నుండిటివారు. వారెల్లప్పుడూ ఆత్మానుసంధానమునందు మునిగియుండిటివారు. భక్తుల స్వచ్ఛమైన అభిమానమును చూచి వారు మేలు కొరకై ఏవైనా చేయుచుండెటివారు. ఈ విధముగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండేటివారు. వారు భౌతిక శరీరముతోనున్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవములనిచ్చుచుండిరో అట్టివి వారు మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడిన భక్తులకు ఇప్పటికీ నొసగుచున్నారు. అందుచే భక్తులు చేయవలసినదేమన భక్తి విశ్వాసములు అనెడు హృదయదీపమును సరిచేయవలెను. ప్రేమయను వత్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసెదరో అప్పుడు జ్ఞానమనే జ్యోతి అనగా ఆత్మసాక్షాత్కారము వెలిగి ఎక్కువ తేజస్సుతో ప్రకాశించును. ప్రేమలేని జ్ఞానము ఉత్తది. అట్టి జ్ఞానము ఎవ్వరికీ అక్కరలేదు. ప్రేమ లేనిచో సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలెను. ప్రేమను మనమెట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యము లేనిదగును. ప్రేమ అనున్నదే లేని ఎడల చదువుటగాని వినుటగాని నేర్చుకుంటగాని నిష్ఫలములు. ప్రేమ అనున్నది వికసించినచో భక్తి, నిర్వ్యామోహము, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తరువాత ఇంకొకటి వచ్చును. దేనిని గూర్చిగాని మిక్కిలి చింతించనిదే దానియందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియే ప్రేమ. అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయములో చెప్పవలసిన ముఖ్య కథను పరిశీలించదము. స్వచ్ఛమైన మనస్సుతో ఎవరైనను నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై పడినచో తుట్టతుదకు అతడు రక్షింపబడును. ఈ విషయము దిగువ కథ వలన విశదపడును. సేవడే షోలాపూర్ జిల్లా అక్కలకోట నివాసి సపత్నేకర్ న్యాయ పరీక్షకు చదువుచుండెను. తోటి విద్యార్థి సేవడే అతనితో చేరెను. ఇతర విద్యార్థులు కూడా గుమికూడి తమ పాఠముల జ్ఞానము సరిగ్గా ఉన్నది లేనిది చూచుకొనిచుండిరి. ప్రశ్నోత్తరముల వలన సేవడేకు ఏమీయూ రానట్లు తోచెను. తక్కిన విద్యార్థులు అతనిని వెక్కిరించిరి.
అతడు పరీక్షకు సరిగా చదువకపోయినను తన యందు సాయిబాబా కృపయుండుటచే ఉత్తీర్ణుడగుదనని చెప్పెను. అందుకు సపత్నేకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారినేల అంత పొగడుచున్నావు అని అడిగెను. అందువలన సేవడే ఇట్లనెను. సిరిడీ మసీదులో ఒక ఫకీరు కలరు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు. ఇతరులున్నను వారమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతమున్నగాని మనము వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారినే నమ్మి ఉన్నాను. వారు పలుకున్నది ఎన్నడూ అసత్యము కానేరదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగుదనని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు. కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్షయందు ఉత్తీర్ణుడను అయ్యదనెను. సపత్నేకర్ తన స్నేహితుని ధైర్యమునకు నవ్వెను. వానిని బాబాను కూడా వెక్కిరించెను. సపత్నేకర్ దంపతులు. సపత్నేకర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యెను. అక్కల్కోటలో వృత్తిని ప్రారంభించి అచట న్యాయవాది ఆయెను. 10 సంవత్సరముల పిమ్మట, అనగా 1913లో వానికి గల ఒకే కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయెను. అందువలన అతని మనస్సు వికలమయ్యెను. పండరీపురం, గాణగాపురం మొదలగు పుణ్యక్షేత్రములకు యాత్రార్థము పోయి శాంతి పొందవలెననుకొనెను. కాని అతనికి శాంతి లభించలేదు. వేదాంతము చదివెను, కాని అది కూడా సహాయపడలేదు. అంతలో సేవడే మాటలు, అతనికి బాబా యందు గల భక్తియు జ్ఞప్తికి వచ్చెను. కాబట్టి తాను కూడా సిరిడీకి పోయి శ్రీ సాయిని చూడవలెననుకొనెను. అతడు తన సోదరుడగు పండితరావుతో సిరిడీ వెళ్ళెను. దూరము నుండియే బాబా దర్శనము చేసి సంతసించెను. గొప్ప భక్తితో బాబా వద్దకేగి ఒక టెంకాయ నచ్చట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసెను. బయటకు పొమ్మో అని బాబా అరిచెను. సపత్నేకర్ తలవంచుకుని కొంచెము వెనుకకు జరిగి అచట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకు ఎవరి సలహా అయినా తీసుకొనుటకు యత్నించెను. కొందరు బాలాషింపి పేరు చెప్పిరి. అతని వద్దకు పోయి సహాయము కోరెను. వారు బాబా ఫోటోలను కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలాషింపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి అది ఎవరిదని అడిగెను. దానిని ప్రేమించు వారిదని బాబా చెప్పుచూ సపత్నేకర్ వైపు చూపెను. బాబా నవ్వగా అచటి వారందరూ నవ్విరి. బాల ఆ నవ్వు యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచూ సపత్నేకర్ దగ్గరికి జరిగి బాబా దర్శనము చేయుమనెను. సపత్నేకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచెను. సపత్నేకరుకు ఏమి చేయవలనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకుని బాబా ముందు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సపత్నేకర్ను ఆజ్ఞాపించెను. ఇద్దరూ విచారముతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞను పాలించవలసి ఉండుటచే సపత్నేకర్ సిరిడీ విడువవలసి వచ్చెను. ఇంకొకసారి వచ్చినప్పుడైనా దర్శనమివ్వవలెనని అతడు బాబాను వేడెను. సపత్నేకర్ భార్య. 1 సంవత్సరము గడిచెను. కాని అతని మనస్సు శాంతి పొందకుండెను. అతడు గాణగాపురము వెళ్ళెను, కాని అశాంతి హెచ్చెను. విశ్రాంతికై మాడేగాం వెళ్ళెను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకునెను. బయలుదేరుటకు 2 దినములకు ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యము కనబడెను. స్వప్నములో ఆమె నీళ్ల కొరకు కుండ పట్టుకుని లకట్షా బావికి పోవుచుండెను. అచటనొక ఫకీరు తలకొక గుడ్డ కట్టుకుని వేప చెట్టు మొదట కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, "ఓ అమ్మాయి, అనవసరముగా శ్రమపడెదవేళ నేను స్వచ్ఛమైన జలముతో నీ కుండ నింపెదను" అనెను. ఆమె ఫకీరుకు భయపడి ఉత్తకుండతో వెనుకకు తిరిగిపోయెను. ఫకీరు ఆమెను వెన్నంటెను. ఇంతటితో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచెను. ఆమె తన కలను భర్తకు చెప్పెను. అదే శుభశకునమనుకొని ఇద్దరూ సిరిడీకి బయలుదేరిరి. వారు మసీదు చేరున్నప్పటికీ బాబా అక్కడ లేకుండెను. వారు లెండీ తోటకు వెళ్ళియుండిరి. బాబా తిరిగి వచ్చు వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నములో తాను చూసిన ఫకీరుకు బాబాకు భేదమేమీయూ లేదనెను. ఆమె మిగుల భక్తితో బాబాకు సాష్టాంగముగా నమస్కరించి బాబాను చూచుచూ అచటనే కూర్చుండెను. ఆమె అణుకువ చూచి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. "నా చేతులు, పొత్తి కడుపు, నడుము చాలా రోజుల నుంచి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములను పుచ్చుకుంటిని.
కాని నొప్పులు తగ్గలేదు. మందులు ఫలమీయకపోవుటచే విసుగు చెంది తిని, కాని నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించుటకు ఆశ్చర్యపడుచుంటిని అనెను. పేరు చెప్పనప్పటికీ ఆ వృత్తాంతమంతయు సపత్నేకర్ భార్యది. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారము త్వరలో తగ్గిపోవుటచే ఆమె సంతసించెను. సపత్నేకర్ ముందుగా పోయి దర్శనము చేసుకునెను. మరల బాబా బయటకు పొమ్మనెను. ఈసారి అతడు మిక్కిలి పశ్చాత్తాపపడి ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వము నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించుచుండెను. బాబాను ఒంటరిగా కలుసుకొని వారికి క్షమాపణ కోరవలెనని యత్నించుచుండెను. అట్లే ఒనర్చెను. అతడు తన శిరస్సును బాబా పాదములపై పెట్టెను. బాబా తన వరదహస్తమును సపత్నేకర్ తలపై పెట్టెను. బాబా కాళ్ల నుత్తుచూ సపత్నేకర్ అక్కడనే కూర్చుండెను. అంతలో ఒక గొల్ల స్త్రీ వచ్చి బాబా నడుమును పట్టుచుండెను. బాబా ఒక కోమటి గూర్చి కథ చెప్పదొడంగెను. వాని జీవితములోని కష్టములన్నీ వర్ణించెను. అందులో వాని ఒకే కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పెను. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడెను. బాబాకు తన విషయములన్నీ తెలియుటచే విస్మయమందెను. బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అతడందరి హృదయములను గ్రహించుననెను. ఈ ఆలోచనలు మనస్సున మెదులుచుండగా బాబా ఆ గొల్ల స్త్రీకి చెప్పుచున్నట్లే నటించి సపత్నేకర్ వైపు చూచి ఇట్లనెను. వీడు తన కొడుకును నేను చంపితిని అని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదునకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భములోనికి మరల తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి ఓదార్చి ఇట్లనే, ఈ పాదములు ముదుసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము, నీ మనోభీష్టములు నెరవేరును. సపత్నేకర్ మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నేకర్ పూజా సామగ్రినమర్చుకొని నైవేద్యముతో మసీదుకు పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొనుచుండెడివాడు. ప్రజలు మసీదులో గుమికూడి ఉండేటివారు. సపత్నేకర్ మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినము ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకొనెను. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి కూడా అడిగెను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లనెను, టెంకాయను తీసుకొనము, నీ భార్య చీర చెంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనస్సున ఎట్టి ఆందోళన ఉంచకుము. అతడట్లే చేసెను. 1 సంవత్సరములో కొడుకు పుట్టెను. 8 మాసముల శిశువుతో భార్యాభర్తలు సిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ సాయి, నీ బాకీ నిటుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది. కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయులమగుటచే మమ్ముద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించెదముగాక. అనేక ఆలోచనలు, సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ మమ్ములను బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అను పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. 48వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా పాఠకులు ఎక్కడ ఉన్నా
సులభముగా సాయి సచ్చరిత్ర 53 అధ్యాయాలు వినుటకు మరియు తెలుసుకునుటకు సనాతన నిధి అప్లికేషన్ ప్రతి అధ్యాయము వీడియోలుగా చేసి మీకు అందిస్తున్నాము. సనాతన నిధి యాప్ని డౌన్లోడ్ చేసుకుని సాయిబాబా జీవిత గాథను తెలుసుకోండి మరియు ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో పాల్గొని విజేతలుగా నిలవండి. ప్రతి అధ్యాయం తరువాత క్విజ్లో పాల్గొని మీ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోండి మరియు బహుమతులు గెలుచుకోండి. మీ కుటుంబంతో కలిసి ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో పాల్గొనండి. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. సనాతన నిధి యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్లో అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ని సందర్శించండి.